2 జీతాలు. కొందరు ప్రభుత్వ ఉద్యోగుల మాయాజాలం. ఆన్‌లైన్‌లో వివరాల నమోదులో బహిర్గతం. తీవ్ర ఆర్థిక అవకతవకలుగా గుర్తించి కఠిన చర్యలకు ఆదేశాలు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఒకటి కంటే ఎక్కువ ప్రభుత్వ విభాగాల నుంచి జీతం లేదా పారితోషికం పొందినట్లు ఆర్థిక సహాయ బహిర్గతం అంటే అంతర్గత విచారణలో తేలింది. గత 6 నెలలుగా ఉద్యోగులు ఆధార్, పాన్ వివరాలు, సమగ్ర ఆర్థిక నిర్వహణ సమాచార వ్యవస్థ అన్ని శాఖలు అప్లోడ్ చేసేలా ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంది. ఇలా వచ్చిన సమాచారంతో ఎవరైనా ఉద్యోగ పేరుతో ఒకే ఆధార్ సంఖ్య 2 సార్లు ఉందా అనేది నిర్ధారించడానికి సాఫ్ట్వేర్ ద్వారా తనిఖీ చేస్తే విస్తుగొలిపే వాస్తవాలు బయటపడ్డాయి. 2 వేర్వేరు పేర్లతో ఉన్న ఉద్యోగులు కొంతకాలంగా ఒకే ఆధార్ నెంబర్తో 2 వేతనాలు వేర్వేరు విభాగాల నుంచి తీసుకుంటున్నారు. కొన్ని శాఖల్లో ఉద్యోగి ఒకే పేరుతో ఉన్న ఆధార్ ఇచ్చి ఒక చోట ఇవ్వకుండా మరో చోట వేతనం అయితే తీసుకున్నారు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లో ఉదాహరణకు ఒక మహిళా ఉద్యోగి ఒకే పేరుతో ఏప్రిల్ నెలలో రెవెన్యూ శాఖలో ఆధార్ నెంబర్ ఇచ్చి 2.29 లక్షలు, పోలీస్ శాఖలో ఆధార్ వివరాలు ఇవ్వకుండా 1.59 లక్షల వేతనం తీసుకున్నారు. ఇలా ఎలా సాధ్యమైందని 2 శాఖల డ్రాయింగ్ అధికారులను ఆర్థిక శాఖ వివరణ అడిగింది. ఇలాగే విద్యాశాఖలో ఇద్దరు ఉద్యోగులు ఒకే ఆధార్ నెంబర్తో వేతనాలు తీసుకున్నారు. ఇలా అన్ని శాఖల్లో ఇప్పటివరకు 40 మంది ఉద్యోగులను గుర్తించారు. మరింత లోతైన పరిశీలన కొనసాగుతుంది. వీరు కావాలనే ప్రభుత్వాన్ని మోసం చేసి ఇలా 2 వేతనం తీసుకుంటున్నారా, లేక పొరపాటున ఆధార్ వివరాలు నమోదు చేశారా అనే దానిపై సమగ్ర విచారణ చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, ఇతర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, గ్రాంటీ నేడు, తాత్కాలిక సిబ్బంది సహా ప్రతి ఒక్కరి ఆధార్, ఇతర వ్యక్తిగత ఉద్యోగ వివరాలను పోర్టల్ ద్వారా ధృవీకరించాలని నిర్దేశించారన్నమాట. బాధ్యులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టబోతున్నారు. ఒకటికి మించి ప్రభుత్వ విభాగాల నుంచి మోసపూరితంగా జీతం లేదా పారితోషికం పొందిన వారి కేసులను తీవ్రమైన ఆర్థిక అవకతవకలుగా పరిగణించి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. నకిలీ పత్రాలు సృష్టించడం, అధికారిక రికార్డులను తప్పుగా చూపించడం, నేరపూరిత విశ్వాస భంగము, ఇక ప్రభుత్వ విధులను దుర్వినియోగం చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు కేసులు నమోదు చేయాలి. ఎవరైనా ఉద్యోగ వాస్తవాన్ని దాచిపెట్టి తప్పుడు సమాచారం ఇచ్చారా అనే కోణంలో విచారణ చేయాలి. మోసపూరిత చర్యలకు పాల్పడినట్లు రుజువైతే తెలంగాణ సివిల్ సర్వీసెస్ నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవాలి. అక్రమంగా డ్రా చేసిన ప్రభుత్వ ధనాన్ని తిరిగి రాబట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఇలా మోసపూరితంగా 2 వేతనాలు డ్రా చేయడం వెనుక ఎవరిదైనా నిర్లక్ష్యం, లోపం ఉన్నాయా లేదా ఉద్యోగులతో కుమ్మక్కయ్యారా అనేది గుర్తించి సంబంధిత అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఈ కేసులపై విచారణ వివరాలతో నివేదికను 7 రోజుల్లోపు ఆర్థిక శాఖ సమర్పించాలని చెప్పి సీఎస్ ఆదేశించారు. సో ఉద్యోగులకు సంబంధించి జీతాలపై ఒక పెద్ద పెను ముప్పు అయితే రాబోతోందన్నమాట. ఇప్పుడు ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.